సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి, మనం టిక్ టాక్ న్యూ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్తాను. ఫ్రెండ్స్ చూడండి, చాలామంది అంటే చాలా మటుకు ఇది తెలిసిందే, అంటే క్రియేట్ చేయడం ఈజీ కదా అని. సో దాంట్లో క్రియేట్ చేయడం ఎలాగా, మనం వీడియోస్ అప్లోడ్ చేయడం ఎలాగని నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, అంటే తెలిసిన వాళ్ళైతే ఈ వీడియోని చూడకండి. సో ఫస్ట్ టైం కానీ మీరు టిక్ టాక్ ఓపెన్ చేసి అంటే క్రియేట్ చేయాలి అని అనుకునే వాళ్ళు సో ఈ వీడియోని చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చెప్పే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్క నుంచి నా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టిక్ టాక్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే సో ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది టిక్ టాక్ అప్లికేషన్ అనేది. సో లేదంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. సో అక్కడ నుంచి మీరు లింక్ని క్లిక్ చేయగానే మీకు ప్లే స్టోర్ అనేది ఓపెన్ అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక టిక్ టాక్ ఆప్షన్ని. ఓకేనా ఫ్రెండ్స్ చూడండి, వన్స్ మీరు టిక్ టాక్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు అంటే లాగిన్ అవ్వమని అడుగుతుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ టిక్ టాక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు వీడియోస్ కనిపిస్తాయి. ఓకేనా, ఓకే ఇక్కడ స్కిప్ చేస్తున్నా. ఓకే, ఇలా వచ్చిన తర్వాత సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు ఫస్ట్ స్టార్టింగ్కి వీడియో అని రావడం జరిగింది. సో ఇక్కడ లాస్ట్ మీకు మీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఓకేనా, దాన్ని మీద క్లిక్ చేయండి. ఓకేనా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. సో మీకు ఇంకొకసారి మీకు చూపిస్తాను ఎలా అంటే చాలామందికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. సో మీ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఫేస్బుక్ ఆర్ మీకు ఇక్కడ చూపిస్తాను గైస్. ఓకేనా ఫ్రెండ్స్ చూడండి, మీరు ఇక్కడ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్తో సైన్ అయిపోవచ్చు, లేదంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ జీమెయిల్తో మీరు సైన్ అయిపోవచ్చు. సో నేను ఫేస్బుక్తో నేను ఎగ్జాంపుల్గా ఫేస్బుక్ మీద క్లిక్ చేస్తున్నాను. సో జీమెయిల్ కావాలంటే జీమెయిల్తో మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఎవరైతే జీమెయిల్ క్రియేట్ చేయాలి అని అనుకుంటారో పైన ఈ వీడియో పైన మీకు ఒక ఐకాన్ సింబల్ వస్తుంది. సో దాన్ని మీద క్లిక్ చేయండి. సో జీమెయిల్ని ఎలా క్రియేట్ చేయాలి అని నేను వీడియో చేశాను. ఓకేనా, సో ఫేస్బుక్తో మీకు లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా రావడం జరుగుతుంది. సో మీరు ఇంతవరకు అంటే ఇదొక స్టెప్ అనమాట, మీరు లాగిన్ అయ్యారు, ఈ వీడియోస్లో లాగిన్ అయ్యారు. సో మీకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ పైన మీరు టాప్లో చూసుకున్నట్లయితే ఫాలోయింగ్ అండ్ ఫర్ యూ అని ఉంది కదా. సో ఇదేమంటే ఫర్ యూ అంటే ఇక్కడ అందరు వీడియోస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఫాలోయింగ్ అంటే మనం ఫాలోయింగ్ అవుతుంటాం కదా. సో వాళ్ళ వీడియోస్ ఇలా క్లిక్ చేయగానే సో వాళ్ళ వీడియోస్ రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇలా వచ్చిన తర్వాత ఇదొక ఓకే, ఇక్కడ మీకు నెక్స్ట్ డిస్కవర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పైన సెర్చ్ బార్ అంటే మీకు ఎవరైతే ప్రొఫైల్ని చూడాలనుకుంటారో వాళ్ళ పైన మీరు సెర్చ్ చేసి వాళ్ళ ప్రొఫైల్ని మీరు చూసుకోవచ్చు, వాళ్ళని లైక్ చేయొచ్చు, ఫాలో అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు హ్యాష్ ట్యాగ్స్ మీరు చూసుకోవచ్చు, ట్రెండింగ్లో ఉండేవి అవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు చాలా వీడియోస్ వస్తాయి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మీరు ఇందులో ఏమైనా వీడియో చేసినట్లయితే మీకు తొందరగా లైక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మీరు ఇక్కడ కొంచెం పాపులర్ అవ్వే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ కెమెరా ఉంది, మీకు లాస్ట్లో చెప్తాను ఇది. సో నెక్స్ట్ ఏంటంటే ఇన్బాక్స్ అనే ఆప్షన్ కదా, సో ఇక్కడ ఫోర్త్ అని వచ్చేసి సో దీన్ని క్లిక్ చేసినట్లయితే సో ఇది ఎందుకంటే మనం సపోజ్ ఏదైనా వీడియో చేసినప్పుడు సో దానికి లైక్లు వచ్చినా ఇక్కడ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫాలో అయినా లైక్స్ వచ్చినా అండ్ కామెంట్ చేసినా ఎవరైనా మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ అని రావడం జరుగుతుంది. అలాగే టెక్ నుంచి నోటిఫికేషన్స్ అని కూడా రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అవి ఏంటంటే సో పైన ఒక సింబల్ ఒక బాక్స్ సింబల్ మాత్రం ఉంది కదా. సో ఇది ఏంటంటే మీరు టిక్ టాక్లో ఎవరైనా ఫాలో అవుతే సో వాళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో అవుతే 2 పర్సన్స్ మీరు చాట్ చేసుకోవచ్చు, అంటే మీరు అండ్ మీ ఫ్రెండ్ చాట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, డైరెక్ట్గా అంటే మెసేజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ లాస్ట్ వన్ వచ్చేసి మీ అనే ఆప్షన్ కదా. సో దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు న్యూగా క్రియేట్ చేసినట్లయితే టిక్ టాక్ అకౌంట్ని సో ఇక్కడ మీకు ఎడిట్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొఫైల్ ఫోటోని మీరు అప్లోడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ మీ యూజర్ నేమ్ అండ్ మీ నేమ్ని మీకు ఇక్కడ అడుగుతుంది. సో ఇదేంటంటే ఎంటర్ నిక్ నేమ్ అడుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు ఓకే ఇది 30 days వరకు ఇది రిమూవ్ చేయడానికి ఉండదు. సో మీ యూజర్ నేమ్ని మీరు అంటే కన్ఫామ్గా అంటే సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు టైప్ చేయండి, అంటే ఫిక్స్ అయిపోతుందన్నమాట. ఓకే, మళ్ళీ 30 days వరకు మీ యూజర్ నేమ్ అనేది చేంజ్ చేయడానికి ఉండదు. సో మీ బయోడేటా మీరు అంటే ఏదైనా సంథింగ్ మీ గురించి ఎంటర్ చేయండి. అండ్ మీరు ఇక్కడ టిక్ టాక్కి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లింక్స్ కూడా మీరు అంటే ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రొఫైల్ వీడియో కూడా మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే క్విట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ ఇది ఎడిట్ చేశాను కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలంటే
ఇక్కడ మీరు ఫాలోయింగ్ చేసుకోవచ్చు, ఫాలోవర్స్ ఎంతమంది చూసుకోవచ్చు, మీకు టోటల్గా అన్ని వీడియోస్కి లైక్స్ ఎన్ని వచ్చాయని చూసుకోవచ్చు ఇక్కడ. సో ఈ కింద ఎడిట్ ఇదేంటంటే మీకు ఎడిట్ ప్రొఫైల్ పక్కన ఉంది కదా, ఒక సింబల్ ఉంది కదా, ఇదేంటంటే మీరు ఎవరి వీడియో అయితే మీరు అంటే ఫుల్గా లైక్ చేసినట్లయితే అంటే యాడ్ ఫేవరెట్ అంటే మీకు ఒక ఫేవరెట్ వీడియో అయితే సో ఇందులో సేవ్ అవుతాయి. సో మీరు ఇక్కడ సేవ్ వీడియో చేసుకోవచ్చు ఇక్కడ, అంటే యాడ్ ఫేవరెట్ వీడియోస్ ఉంటాయి. సో ఇదేంటంటే ఎడిట్ ప్రొఫైల్ కింద ఒక 6 స్లాట్స్ ఉన్నాయి కదా, సో ఇదేంటంటే మీ వీడియోస్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇక్కడ నెక్స్ట్ ఒక లవ్ సింబల్ ఉంది కదా, సో ఇది మాత్రం మీరు ఎవరికైతే లైక్ చేసి ఉంటారో సో వాళ్ళ లైక్స్ అంటే వాళ్ళ వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే పైన ఇక్కడ మీరు స్కాన్ కూడా చేసుకోవచ్చు, అంటే మీరు ఇక్కడ స్కాన్ చేసి మీ టిక్ టాక్ ప్రొఫైల్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో మీరు ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్, ఫైండ్ కాంటాక్ట్, ఫైండ్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు అలాగే. సో బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ పైన టాప్ 3 ఐకాన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇవన్నీ సెట్టింగ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఫోన్ నెంబర్, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి మీరు అన్నీ సెట్టింగ్ చేసుకొని అండ్ ప్రైవసీ కూడా మీరు పెట్టుకోవచ్చు, అంటే మీ వీడియోస్ ఎవరు చూడుకోకుండా ఉండడానికి. సో మీరే డబ్ స్మాష్ చేసి మీ ప్రొఫైల్లో మీరే అప్లోడ్ చేసుకుని మీరే ప్రైవేట్ సెట్టింగ్స్లో పెట్టుకుంటే ఎవరు చూడరు. సో ప్రైవేట్ అకౌంట్ ఉంది కదా, సో దీన్ని ఆన్ చేసుకున్నట్లయితే మీ వీడియోస్ అనేది ఎవరు చూడరు. సో అంటూ మీరు ఇక్కడ చూసుకోవచ్చు హూ కెన్ పోస్ట్ కామెంట్ ఎవరీవన్. అలాగే మీరు ఇక్కడ డ్యూట్ కూడా మీకు హూ కెన్ డ్యూట్ విత్ మీ అని ఉంది కదా, సో మీతో ఎవరిదైనా డ్యూట్ చేయొచ్చా అని చూసుకున్నట్లే ఇక్కడ చేసినట్లే ఫ్రెండ్స్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు మీరు, ఎవరు వద్దు. సో లేదంటే ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా మీతో డ్యూట్ చేయొచ్చు. సో మెసేజ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే లైక్ చూసుకోవచ్చు, కామన్ ఫిల్టర్ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ అని చేసుకోవచ్చు. సో అలాగే మీరు ఇక్కడ బ్లాక్ లిస్ట్ కూడా చేయొచ్చు, ఎవరైనా మీకు డిసప్పాయింట్ కామెంట్ పెడితే లేదంటే ఏమైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టినట్లయితే మీరు ఇక్కడ బ్లాక్ లిస్ట్లో కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ బ్యాలెన్స్ అని ఉంది కదా, సో ఇదేంటంటే మీరు టిక్ టాక్లో ఫేమస్ అయిన తర్వాత అంటే చాలామంది ఫాలోవర్స్ వచ్చిన తర్వాత సో మీరు టిక్ టాక్లో లైవ్ ఇచ్చినట్లయితే సో మీకు ఎవరైతే మీ వాయిస్ నచ్చితే లేదంటే మీరు సాంగ్ని ఏమైనా టిక్ టాక్లో సింగింగ్ సాంగ్ మీరు లైవ్లో గైస్, టిక్ టాక్లో వీడియోస్లో కాదు, లైవ్లో ఎవరైనా ఇలా మీకు ఎవరైనా నచ్చితే సమ్ కాయిన్స్ అనేది మీకు సెండ్ చేస్తారు. సో ఆ కాయిన్స్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు ఇక్కడ. సో అలాగే సో మీరు మీ ప్రొఫైల్ని షేర్ చేసుకోవచ్చు, అలాగే నోటిఫికేషన్స్, లాగ్స్, డిజిటల్ మీరు ఇక్కడ యాక్సెసిబిలిటీ చెక్ ఫర్ అప్డేట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు చూసుకోండి ఇవన్నీ. సో అండ్ మీరు ఇక్కడ బ్యాక్ వచ్చినట్లయితే సో ఇక్కడ మీకు ఒక ఇది ఉంది కదా, ఇది కెమెరా ఆప్షన్ ఉంది కదా మిడిల్లో, సో దాని మీద క్లిక్ చేయండి. సో 1 సెకండ్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత సో నేను బ్లాక్గా పెట్టేశాను. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా. సో గైస్ ఇలా వచ్చిన తర్వాత మీరు న్యూగా క్రియేట్ చేయాలి అని అనుకుంటే వీడియో అంటే మీ ఓన్ వాయిస్తో ఇది మంచి ఆప్షన్, ఇది బాగుంది. సో పైన ఇక్కడ ఫ్లిప్ పెట్టుకోవచ్చు, అంటే ఫ్రంట్ బ్యాక్ కెమెరా మీరు చేంజ్ చేసుకోవచ్చు, స్పీడప్, బ్యూటీ, ఫిల్టర్, టైమర్, ఫ్లాష్ కూడా మీరు చూసుకోవచ్చు ఇవన్నీ. సో ఇలా మీరు మిడిల్లో రెడ్ బటన్ ఆన్ చేయగానే మీకు రికార్డింగ్ అనేది అవుతుంది. సో మీరు ఇక్కడ 15 సెకండ్స్ అయినా పెట్టుకోవచ్చు, అలాగే 60 సెకండ్స్ కూడా పెట్టుకోవచ్చు. సో మీరు ఎఫెక్ట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్స్ మీరు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా రకాలుగా ఎఫెక్ట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో అండ్ ఇక్కడ మీరు అప్లోడ్ కూడా చేసుకోవచ్చు, అంటే మీ వీడియో గ్యాలరీలో ఉంటాయి కదా, సో అవి కూడా అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో గైస్ ఇలా మీరు యాడ్ సాంగ్ మీరు మీ ఓన్స్ అంటే మీరు యాడ్ ఏ సౌండ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు టిక్ టాక్ అకౌంట్లో అనేది. సో ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత సో హోమ్ స్క్రీన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో నేను ఏదో ఒక ఓకే ఇది నాకు నచ్చింది అనుకోండి, ఓకేనా, దీనికి డబ్ స్మాష్ చేయాలని అనుకుంటే సో ఇక్కడ మీకు కింద మీకు ఒక రోల్ లాగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రోల్ లాగా ఇది అవుతుంది కదా, ఒక మ్యూజిక్ అనేది. సో దాన్ని మీద క్లిక్ చేయండి, ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత యూస్ దిస్ సౌండ్ ఉంది కదా, దీన్ని మీద క్లిక్ చేయండి, ఓకేనా. మీకు ఏమైనా డబ్ స్మాష్ చేయాలని అనుకుంటే సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మంచిగా కెమెరా స్టాండ్తో లేదంటే కిటికీలో ఎక్కడైనా మీరు సెట్ చేసుకొని మీరు ఇక్కడ టైమర్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి టైమర్ అనే ఆప్షన్ కదా, ఇక్కడ అంటే ఫ్లిప్, స్పీడ్, బ్యూటీ, ఫిల్టర్స్, టైమర్ అనే ఆప్షన్ కదా. సో దాన్ని మీద క్లిక్ చేసినట్లయితే మీకు 3 సెకండ్స్ అనేది మీకు టైమర్ వస్తుంది. సో ఆ 3 సెకండ్స్లో మీరు రెడీగా ఉండి సో ఈ మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది, మీరు డబ్ స్మాష్ చేసుకోవచ్చు, ఓకేనా. డబ్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ఏం అడుగుతుందంటే
మీకు మీకు చాలా అంటే చాలా ఆప్షన్స్ వస్తాయి. అంటే మీరు ఆ వీడియోని ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు, అలాగే యాడ్, ఇంకోటి ఏంటంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ కొట్టిన తర్వాత మీరు ఆ వీడియోకి టైటిల్ ఏదో సపోజ్ ట్యాగ్స్ కానీ ఇచ్చి ఆ వీడియోని మీరు పోస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న తర్వాత మీరు ఒక మీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు వీడియో చేస్తారు కదా, సో ఆ వీడియోస్ అనేవి ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఏ వీడియో చేయాలని అనుకోలేదు. సో టిక్ టాక్ ఎలా యూస్ చేయాలి, సో టిక్ టాక్ లేని వాళ్ళకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మాత్రం ఈ వీడియోలో చెప్పాను. సో మీకు ఏమైనా మీకు ఏమైనా డౌట్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే సో తప్పకుండా నేను రిప్లై ఇస్తాను గైస్. ఓకేనా గైస్, ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నచ్చిన సబ్స్క్రైబ్ చేయలేకపోయింది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లేక పక్కన ఇచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ 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 నా ఛానల్కి చాలామంది అంటే చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్లీజ్ 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 మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.